అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. వందే భారత్ ట్రైన్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయినటువంటి ఈ రైలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కొనసాగుతుంది. అయితే తాజాగా ఒక కుక్క ఢీకొనడం కారణంగా వందే భారత రైలు ఆగిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా వైరల్గా మారింది. గతంలో మనం చూసాం, చాలా వరకు గేదెలు ఢీకొన్నప్పుడు, లేకుంటే ఏనుగులు ఢీకొన్నప్పుడు, లేకుంటే ఇంకేదైనా పెద్ద జంతువులు ఢీకొన్నప్పుడు గుంపులుగా రైళ్లు ఆగడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కొంతవరకు ముందు భాగం దెబ్బతిని అది ఆగిపోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి ఘటన, ఒక చిన్న కుక్క ట్రైన్ ఢీకరణంతో ట్రైన్ ఆగిపోయినటువంటి సందర్భం. ఒక 27 నిమిషాలు, సుమారుగా అర్ధగంట పాటు కూడా ట్రైన్ ట్రాక్ పైన నిలిచిపోయినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 20678 నెంబర్తో కలిగినటువంటి ఈ రైలు బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్దకు ఆదివారం సాయంత్రం రావడంతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఒక కుక్కను ఢీకొనడంతో దగ్గరగా 20 నిమిషాలకు పైబడి ఈ ట్రైన్ అక్కడ నిలిచిపోయింది. ఇక ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది అందించినటువంటి సమాచారం మేరకు రైలు చీరాల స్టేషన్ వద్ద కుక్కను ఢీకొనడంతో ప్రెజర్ బాక్స్ను బలంగా తాకినట్టుగా తెలుస్తుంది. దీంతోనే దీనికి సంబంధించినటువంటి ఒక నట్టు కూడా దెబ్బతింది. దీంతో రైలు కొంత ముందుకు వెళ్ళి రైల్వే గేట్ దాటి నిలిచిపోయింది. అనంతరం చెన్నైలోని నిపుణుల సలహా మేరకు రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేయడంతో రైలు ముందుకు కదిలింది. సో ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారుతుంది. ఒక కుక్క ఢీకొనడంతో ట్రైన్ ఆగిపోయినటువంటి ఘటన ఆశ్చర్యకరంగా మారిందంటూ కూడా ఈ అంశానికి సంబంధించి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో గేదెలు ఢీకొనే అనేక సందర్భాలలో వందే భారత్ ట్రైన్ ఆగిపోయినటువంటి దృశ్యాలు, అదేవిధంగా ట్రైన్ ముందు భాగం దెబ్బతిన్నటువంటి ఘటనలను మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ట్రైన్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ముందు భాగం దెబ్బతినలేదు. కానీ కుక్క ఢీకొనడం కారణంగా ఇంజిన్ కింద భాగంలో ఉన్నటువంటి బ్రేక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లో కొంత దెబ్బతినడంతో ఆ బ్రేక్ పట్టుకోవడంతో దాన్ని మరమ్మతుల కోసం కాసేపు ఆపి దాన్ని సెట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళినటువంటి ఘటన మనకు కనిపించింది. దీంతో ఒక కుక్క ఢీకొనడం వల్ల కూడా ట్రైన్ ఆగిపోతుందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే మరొక వైపు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఇది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టాలపైకి అడ్డుగా వచ్చినటువంటి ఎద్దును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు కొద్ది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇంజన్ ముందు భాగం కొంత విరిగిపోయినటువంటి సంఘటనా స్థలంలో అక్కడ పడిపోయింది, విరిగిపోయి. విషయం తెలుసుకున్నటువంటి సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందినటువంటి ఎద్దును పట్టాల మీద నుంచి తొలగించి ఆ రైలును పంపించేశారు. ప్రమాదం తప్పడంతో అక్కడున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ట్రైన్ కానీ ఆలస్యం కానీ ఎలాంటిది జరగలేదు. బట్ అక్కడ ట్రాక్ మీద ఎద్దు పడిపోయి ఉండడంతో దాన్ని క్లియర్ చేసేంతసేపు, అదేవిధంగా ట్రైన్ని కాసేపు అబ్జర్వ్ చేసి వెంటనే ముందుకు తరలించినటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి ట్రైన్కి అంతరాయం కలిగినటువంటి విషయం కనపడలేదు. దీంతో అక్కడ ప్రయాణికులందరూ కూడా కొంత ఫస్ట్ భయపడ్డా కూడా తర్వాత వీరంతా కూడా ఈ యొక్క వార్త తెలిసిన తర్వాత, అంటే అంత క్లియర్గానే ఉంది అని చెప్పేసి టెక్నికల్ టీం వచ్చి ముందుకు పంపించిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోవైపు విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. 6 రోజుల పాటు వారంలో ఈ యొక్క రైలు నడుస్తుంది. మంగళవారం మాత్రమే అందుబాటులో ఉండదు. విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ నుండి 6 గంటల 40 నిమిషాలలోనే చెన్నైకు చేరుకుంటుంది. ఇక విజయవాడలో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది. విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇక చెన్నై నుంచి ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరితే మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.